హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ చిన్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు బ్లాగ్లో ఏంటంటే శ్రావణ శుక్రవారం రోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపించిపోతున్నానండి. ఇంకా పొద్దున్నే లేవగానే నేనైతే గుమ్మం ముందు ఇలాగా క్లీన్ చేసుకొని ముగ్గు వేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నాకు ముగ్గులు అంతగా రావు. మా గుమ్మం ముందు కూడా తక్కువ స్పేస్ ఉంటుంది. సో ఇలాగా చిన్న చిన్న ముగ్గులు అయితే వేయగలను అనమాట. సో ఫస్ట్ అయితే ఇలాగా గుమ్మం ముందు ముగ్గు వేసేసాను. ఇంకా ముగ్గు వేసేలోపు ఇషాన్వి కూడా లేచిందండి. లేచిన తర్వాత ఫస్ట్ ఇషాన్వికి అయితే వామ్ వాటర్ పడతానమాట. పిల్లలకైనా లేకపోతే మనకి పెద్దవాళ్ళకైనా సరే ఫస్ట్ లేవగానే కొంచెం వామ్ వాటర్ తాగితే కాన్స్టిపేషన్ అనేది లేకుండా ఉంటుందండి. సో అందుకే మేమైతే ఫస్ట్ లేవగానే కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే తాగుతాం అనమాట. ఇంకా ఆ తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇషాన్వికి హెడ్ బాత్ చేయించాను, ఫ్రైడే కాబట్టి. ఇక ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి శ్రావణ శుక్రవారం కాబట్టి పూజ ఉందని శారీ కట్టుకున్నాను. అలాగే ఈశాన్వి కూడా ట్రెడిషనల్ వేర్ వేద్దామని ఈ ఫ్రాక్ తీసానండి. ఈ ఫ్రాక్ నేను రీసెంట్గానే స్టిచ్ చేయించాను. యాక్చువల్గా ఇదేంటంటే మా అత్తయ్య శారీలోని బ్లౌజ్ అనమాట. అత్తయ్య ఏంటంటే నేను వేరే బ్లౌజ్ కుట్టించుకుంటాను, దీంతో ఫ్రాక్ ఏమన్నా వస్తే కుట్టించు అని ఇచ్చారనమాట. ఇలాగా బ్లౌజ్ తోటి ఫ్రాక్ అయితే కుట్టించానండి. నెక్కి అయితే ఇలా డిజైన్ పెట్టించాను, హ్యాండ్స్కి అయితే ఇలాగా ఫిల్స్ పెట్టించాను. చూడ్డానికి లుక్ అయితే చాలా బాగుందండి. నేనేంటంటే ఎక్కువగా ట్రెడిషనల్ వేర్ లేకపోతే కాటన్ ఫ్రాక్స్ కానీ రెడీమేడ్ కొనే కంటే కూడా ఇలాగా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేపిస్తాను అనమాట. ఇలాగ ఏంటంటే మనకు నచ్చినట్లు కస్టమైజ్ చేయించుకోవచ్చు. నాకు ఫస్ట్ ఆ బ్లౌజ్ పీస్ చూడగానే కలరు అలాగే బార్డర్ చాలా బాగా నచ్చిందండి. సో అందుకే దాంతో ఇలా ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించాను. చూడడానికి కూడా చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇంకా అమ్మయ్య చక్కగా రెడీ చేయించుకుందే అనుకునే లోపే క్లిప్ పీకేసింది అనమాట. ఇంకా నేనైతే నైవేద్యం చేద్దామని సేమియా పాయసం చేస్తున్నాను. ఒక స్టవ్ మీద ఏమో పాలు పెట్టాను, ఇంకా స్టవ్ మీద ఏమో సేమియా కుక్ చేస్తున్నాను. ఇంకా సేమియా ఉడికేలోపు పూజ దగ్గర రెడీ చేసుకుందామని పూజకైతే అన్ని సిద్ధం చేసుకుంటున్నానండి. ఈలోపు ఇంకా మా పాప కూడా వచ్చి నేను కూడా పూలు పెడతా అని వచ్చిందనమాట. సో ఇంకా ఇక్కడైతే పూజకైతే రెడీ చేసుకుంటున్నాము. ఇంకా ఆ రోజైతే మా హస్బెండ్ కూడా హాలిడే అనమాట ఆఫీస్కి. ఇంకా అందుకే పొద్దున్నే వంట హడావిడి లేదు. ఇంకా అందుకని పూజా ప్రిపరేషన్స్ కూడా కొంచెం స్లోగానే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే అలాగ మధ్య మధ్యలో మెరుపుతీగలాగా వచ్చి వెళ్తుందనమాట. ఇంకా నేను పూజ చేసుకునే లోపు ఇషాన్వికి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశారు మా హస్బెండ్. ఇంకా నేనైతే సేమియా ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేస్తున్నానండి. మనం బెల్లంతో సేమియా పాయసం చేసుకునేటప్పుడు ఏంటంటే పాలని ముందుగానే కాచుకొని చల్లార్చుకోవాలి. వేడివేడిగా పోస్తే ఏంటంటే పాలు అనేవి ఇరిగిపోతాయండి. సో ఇలాగా బెల్లంతో సేమియా పాయసం చేసుకున్నప్పుడు ఏదో పాలన్నా చల్లగా అవ్వాలి, లేకపోతే సేమియా అన్న చల్లగా ఉండాలన్నమాట. చల్లగా అంటే రూమ్ టెంపరేచర్లో ఉండాలి. నేను ఇక్కడ క్వాంటిటీస్ ఏవి చూపించట్లేదండి. ఒకవేళ మీకు క్వాంటిటీస్తో సహా కావాలంటే మన ఛానల్లో ప్రసాదం రెసిపీస్ చాలా ఉన్నాయండి, మీకు కుదిరితే ఒకసారి చూడండి. ఇలా నైవేద్యం చేసుకొని పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్ పెట్టుకున్నాము. మా ఇంట్లో ఏంటంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఓట్స్ కంపల్సరీ ఉంటాయి అన్నమాట. ఓట్స్లో ఫైబర్ ఉంటుంది, ఇంకా అందులో డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ కూడా మిక్స్ చేస్తాము. మనకి ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ మన బాడీకి అందుతాయి అన్నమాట. సో ఇంకా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత ఏంటంటే ఇషాన్విని అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను మా హస్బెండ్ అయితే మూవీకి వెళ్ళామండి ఆ రోజు. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.